హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ అయితే చేయండి. నవంబర్ 15న కార్తీక పౌర్ణమి శుక్రవారంతో కలిసి వస్తుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున తప్పకుండా బియ్యం డబ్బాలో ఇది వేయండి. కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది, ధనానికి లోటు లేకుండా ఉంటుంది. కార్తీక పౌర్ణమి రోజు బియ్యం డబ్బాలో ఏది పెడితే మీ సంపాదన పెరుగుతుంది, మీ ఇంటిలో డబ్బుకు లోటు ఉండదు. కార్తీక పౌర్ణమి చాలా శక్తివంతమైనది. ఇంతకీ ఈ శక్తివంతమైన కార్తీక పౌర్ణమి రోజున బియ్యం డబ్బాలో ఏం వెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కార్తీక పౌర్ణమి రోజు బియ్యం డబ్బాలో ఏం వెయ్యాలో పూర్తి వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం. బియ్యం అందరి ఇళ్లలో ఉంటాయి. చాలామంది బియ్యం కడిగేటప్పుడు కొన్ని తప్పులను చేస్తుంటారు. ఆ తప్పులను చేయటం వలన లక్ష్మీదేవి అలిగి ఇంటిని వదిలి వెళ్ళిపోతుందని పండితులు చెబుతున్నారు. మీరు ఎప్పుడు కూడా అన్నం వండిన పాచి ముఖంతో వంట చేయకూడదు, లేదా బ్రష్ లేదా స్నానం చేసిన తర్వాత వంట చేసుకోవాలి. మ్యాక్సిమం మీరు వాష్ అయిన తర్వాత, అంటే బ్రష్ చేసుకున్న తర్వాత కానీ లేదా స్నానం చేసిన తర్వాత కానీ వంట చేయాలి. అలాగే బియ్యం కడిగేటప్పుడు కూడా అందులో కొంచెం రాళ్ళ ఉప్పును కూడా వేయండి. బియ్యం కడిగేటప్పుడు శివ పార్వతులను తలుచుకొని బియ్యంని కడగాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు శివ పార్వతుల అనుగ్రహం కూడా కలుగుతుంది. అలాగే కొంతమందికి బియ్యం కడిగేటప్పుడు బియ్యాన్ని నోట్లో వేసుకుంటూ ఉంటారు. ఆ అలవాటు ఉన్నవారు ఎంత త్వరగా మానితే అంత మంచిది. ఇలా చేయటం ద్వారా మీరు, మీ కుటుంబం, మీ ఇంటిలో ఉన్న వారందరూ కటిక దరిద్రాన్ని అనుభవిస్తారు. మీరు బియ్యం కడిగే ముందు ఎంత బియ్యం కడుగుతున్నారో చూడండి. ఎక్కువగా అన్నాన్ని వృధా చేసేవారి ఇంటిలో కూడా లక్ష్మీదేవి ఉండదు. బియ్యం లేదా అన్నం కాలితో తొక్కడం ద్వారా చాలా కష్టాలను కోరి తెచ్చుకున్నవారు అవుతారు. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు అన్నం తిన్నాక వారి ప్లేట్లు తీయమని చెప్పాలి. అలాగే వారి ప్లేట్లు చుట్టుపడిన అన్నాన్ని, అన్నం మెతుకులను చేతితో తీయమని చెప్పాలి. ఇలా పిల్లలకు చెప్పటం వల్ల చాలా క్రమబద్ధంగా, క్రమశిక్షణగా ఉంటారు. ఎక్కడైనా భోజనానికి వెళ్ళినా ఈ పద్ధతిని పాటిస్తారు. కాబట్టి అన్నం తినే పద్ధతి పైన కూడా లక్ష్మీదేవి ఆధారపడి ఉంటుంది. ఈ కార్తీక పౌర్ణమి రోజు బియ్యం డబ్బాలో ఈ వస్తువులను వెయ్యాలి. ఈ వస్తువులను క్లాతులో వేసి మూత కట్టి వెయ్యాలి. ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఈ పరిహారానికి ఒక రెడ్ కలర్ క్లాత్ని తీసుకోండి. 9 మిరియాలను, 9 ఎండుమిరపకాయలు, పసుపు, కుంకుమ, 9 వెల్లుల్లి రెబ్బలను తీసుకోండి. ముందుగా రెడ్ కలర్ క్లాత్ని పరిచి అందులో 9 మిరియాలను వేయండి. మిరపకాయలు వేసి 9 వెల్లుల్లి రెబ్బలు వేసి, పసుపు, కుంకుమలు వేసి, ఒక రూపాయి బిళ్ళను, ఒక పువ్వును కూడా అందులో వేసి మూటలాగా కట్టండి. ఈ మూటను చేతిలో పట్టుకొని మీ సంకల్పాన్ని చెప్పుకోండి. మీకు ఉన్న ధన, ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా చెప్పుకోండి. ఆ తర్వాత ఈ మూటను బియ్యం డబ్బాలో బియ్యం తీసి అందులో పెట్టి ఆ మూటను మీరు బియ్యంలో కప్పేయండి. ఈ పరిహారం కార్తీక పౌర్ణమి రోజున మాత్రమే చేయాలి. దీపం వెలిగించాక ఈ పరిహారం చేయండి. కార్తీక పౌర్ణమి రోజు బియ్యం డబ్బాలో ఇది వేయటం వల్ల ధనానికి లోటు ఉండదు. మీరు కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది. కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి రోజున మర్చిపోకుండా బియ్యం డబ్బాలో ఇది పెట్టండి. తరతరాలకు తరగని సంపదలు వస్తాయి. కాబట్టి సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించండి. ఈ మూటను మీరు మళ్ళీ వచ్చే పౌర్ణమి రోజు మార్చుకోవచ్చు. ఈ మూటను తర్వాత పారే నీటిలో పడవేయండి. లేదంటే చాలా చెట్లు ఉన్న చోట
ఈ మూటను పడేయవచ్చు. ఈ పరిహారం చాలా రహస్యంగా చేయాలి. ఇలా చేస్తేనే మీకు అత్యధిక ఫలితం అయితే వస్తాయి. కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి రోజు బియ్యం డబ్బాలో ఏం వేయాలో ఇప్పుడు తెలుసుకున్నారు కదా. ప్రతి ఒక్కరూ కూడా ఈ బియ్యం డబ్బాలో ఇది పెట్టి లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులను పొందండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. రేపు కార్తీక సోమవారం రోజు ఇది వేసి దీపం పెడితే కోటి జన్మల పుణ్యం వస్తుంది. కోటీశ్వర్లుగా మారిపోతారు. కార్తీక సోమవారం ఇది వేసి దీపం పెట్టడం వల్ల మీకు ఉన్న అన్ని సమస్యలు దూరమైపోతాయి. మీ ఆదాయం పెరుగుతుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు శివానుగ్రహం కలుగుతుంది. ఇది వేసి దీపం పెడితే మీకు పట్టిన దరిద్రమంతా కూడా పోతుంది. మీ జీవితం మారిపోతుంది. సాధారణంగా కార్తీక సోమవారం ఇంటిలో లేదా గుడిలో దీపం వెలిగిస్తూ ఉంటాము. అలా దీపం వెలిగించాక ఆ ప్రమిదలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొన్ని వస్తువులు వేస్తే మీకు కోటి జన్మల పుణ్యం వస్తుంది. గ్రహ దోషాలు, శత్రు బాధల నుండి విముక్తి కలుగుతుంది. కార్తీక సోమవారం నాడు వెలిగించే దీపం వల్ల మీకు చాలా ప్రయోజనాలు కలుగుతాయి. మీ జీవితంలో ఉన్న దురదృష్టాన్ని తొలగించుకోవడానికి కార్తీక సోమవారం రోజు దీపం వెలిగిస్తే మీకు ఉన్న దురదృష్టం అదృష్టంగా మారుతుంది. మనం ప్రతిరోజు ఇంటిలో పెట్టే దీపాలు ఒక ఎత్తు అయితే కార్తీక సోమవారం నాడు పెట్టే దీపాలు ఒక ఎత్తు. దీపం ప్రాణానికి ప్రతీక, జీవాత్మకే కాదు పరమాత్మకు ప్రతిరూపం. అందుకే దేవుడికి పూజ చేసేటప్పుడు ముందుగా దీపం వెలిగిస్తాము. ఆ వెలిగించడాన్ని దీపారాధన అంటారు. దేవుడిని ఆరాధించడానికి ముందు ఆ దేవుడికి ప్రతిరూపమైన దీపాన్ని ఆరాధించుతున్నామన్నమాట. ముందు దీపం వెలిగించడమే కాదు, షోడశోపచార పూజలతో ఇది ప్రధానమైనది. అన్ని ఉపచారాలు చేయలేకపోయినా ధూపము, దీపము, నైవేద్యమైనా సరే తప్పవు. దీపం దేవతలకు ముఖ్యమైన అగ్ని వెనుకే దేవతలందరూ కూడా ఉంటారు. దీపం అంటే వెలుగు, కాంతి, జ్ఞానము, ఆశ, ప్రాణము. దీపం వెలిగించడం అంటే ప్రాణం పోయటమే. అందుకే పుట్టినరోజున దీపాలు వెలిగిస్తారు. పని అయినా జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించడం, దీపాలు వెలిగించడం అన్ని మతాల్లో సాంప్రదాయాల్లో ఉంది. అవి కొవ్వొత్తులు కావచ్చు, నేతి దీపాలు కావచ్చు, నూనె దీపాలు కావచ్చు. లోకాలకు వెలుగును, తేజస్సును ప్రసాదించే సూర్యుడి జీవులపై దయతో తాను లేనప్పుడు వారికి జీవాన్ని, శక్తిని ప్రసాదించడం కోసం అస్తమిస్తూ తన తేజస్సును దీపంలో నిహితం చేశాడట. శరీరంలో ప్రాణం లాంటిది ఇంట్లో దీపం. అందుకే సర్వజీవులకు ప్రాణదాత అయిన సూర్యుని అస్తమయానికన్నా ముందుగా ఇంట్లో సంధ్యాదీపం పెట్టే సాంప్రదాయాన్ని ఏర్పరిచారు మన పెద్దలు. సూర్యోదయం వరకు ఇంట్లో దీపం వెలుగుతూ ఉంచడం మన సాంప్రదాయం. లక్ష్మీ స్థానంగా చెప్పబడే వాటిల్లో దీపం ఒకటి. మట్టి ప్రమిదల్లో దీపాలను వెలిగిస్తే ఆ ఇంటికి దృష్టి, మాంత్రికుల బాధ ఉండదు. ఇంట్లో శుభకార్యాలు ఎక్కువగా జరుగుతుంటాయి. దేవతల అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. శివుని దేవాలయాల్లో మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తే శివుని అనుగ్రహంతో పాటు సాహిత్యం లభిస్తుంది. విష్ణు దేవాలయంలో మట్టి ప్రమిదల్లో దీపాలను వెలిగిస్తే వైకుంఠ సాహిత్యం లభిస్తుంది. మట్టి ప్రమిదలను వెలిగించి దుర్గ సప్తశతి పారాయణంతో పాటు దీప నమస్కారాలు చేస్తే తలుచుకున్న పనులు త్వరగా పూర్తవుతాయి. దేవుని ముందు అఖండ దీపానికి పెద్ద మట్టి ప్రమిదలు ఎవరైతే దీపాలను వెలిగిస్తారో వారికి దైవభక్తి వృద్ధి అవుతుంది. ఎవరైతే దేవునికి పింగాణి ప్రమిదలో దీపాలను వెలిగిస్తారో వారికి వారి వెంట వాహనయోగ వృద్ధి అవుతుంది. పింగాణి మట్టి ప్రమిదలను దేవుని ముందు ఇంటి బయట వెలిగిస్తారో వారికి సమస్తమైన పాపాలు నివారణ అయి భగవంతుని అనుగ్రహం కలుగుతుంది. పింగాణి ప్రమిదల దీపాలను వెలిగించడం ద్వారా ఇంట్లో అన్ని కార్యాలు నెరవేరుతాయి. అందుకే మన పండితులు కూడా మట్టి ప్రమిదలను దీపం వెలిగించి పూజించమని చెప్తుంటారు. కార్తీక మాసంలో లేదా కార్తీక సోమవారాల్లో దీపారాధన చేసేవారు ఎప్పుడు పడితే అప్పుడు
దీపాలను వెలిగించకూడదు. కేవలం సూర్యోదయం సమయంలో దీపారాధన చేయాలి. ఆ తర్వాత సూర్యాస్తమయం తర్వాత అంటే సంధ్యా వేళల్లో చీకటి పడ్డాక వెలిగిస్తే శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. అయితే మధ్యాహ్నం సమయంలో 12 గంటల నుండి సాయంత్రం 5 గంటల మధ్య పొరపాటున కూడా దీపారాధన చేయకూడదట. ఎందుకంటే ఈ సమయంలో ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుందట. అందుకే సాయంత్రం 6 తర్వాత దీపారాధన చేయాలని పండితులు చెబుతున్నారు. డబ్బులు ఎవరికైనా అవసరం. డబ్బు లేకుండా ఉండలేరు. ప్రతి అవసరానికి డబ్బు ఉండాల్సిందే. అయితే కొందరికి ఎంత కష్టపడి సంపాదించినా ఇంట్లో రూపాయి కూడా మిగలదు. డబ్బు లేని జీవితాన్ని ఊహించుకోవడం చాలా కష్టం. ప్రతి వ్యక్తి జీవితంలో డబ్బు ఒక ముఖ్యమైన భాగంగా మారింది. డబ్బు సంపాదన కోసం పగలనక రాత్రనక శ్రమించి దాన్ని పొదుపు చేసుకునేందుకు ఎన్నో కలలు కంటుంటాము. అయితే కొన్నిసార్లు డబ్బు సంపాదించిన తర్వాత అది నిలబడదు. దీంతో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోవు. డబ్బులు వచ్చిన వెంటనే ఎక్కడ ఖర్చు చేస్తామో తెలియకుండా అయిపోతూ ఉంటాయి. ఈ ప్రపంచంలోని ప్రతి వ్యక్తి సంతోషకరమైన జీవితాన్ని గడపాలని కోరుతూ ఉంటాడు. కుటుంబానికి అన్ని సౌకర్యాలు ఇవ్వాలని, ఎలాంటి కష్టాలు ఉండకూడదని కోరుకుంటూ ఉంటారు. మనిషి సుఖ సంతోషాలతో ఉండాలంటే లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉండాలి. అయితే ఒక వ్యక్తి నిత్యం అదృష్టంని పొందలేడు. డబ్బు కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం డబ్బు కోల్పోవటం అనేది కొన్నిసార్లు వాస్తు దోషాల వల్ల కూడా జరుగుతుంది. ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉండడం వల్ల వచ్చే నష్టాలు, ప్రమాదాలు అంతా ఇంతా కావు. ఇంట్లో దరిద్రం తాండవించడం, మానసిక అశాంతి, గొడవలు, అదృష్టం కలిసి రాకపోవడం ఇలాంటివన్నీ కూడా చూసే ఉంటారు. ఈ పరిస్థితులు తరచుగా అనేక విధాలుగా జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. అయితే రేపు కార్తీక సోమవారం మీరు ఇంటిలో శివుడి పటం ముందు గాని, శివాలయంలో ఎక్కడైనా సరే దీపారాధన చేస్తున్నప్పుడు లేదా చేసినప్పుడు ఆ దీపారాధన చేసిన ప్రమిదలలో వీటిని వేయాలి. అవి ఏమిటి అంటే పంచదార, మిరియాలు. మీరు రేపు కార్తీక సోమవారం ఇంటిలో దీపారాధన చేశాక అందులో 1 స్పూన్ పంచదారని వేయాలి. 1 స్పూన్ అంటే 1 స్పూన్ కాదండి, 2 పలుకుల పంచదారని దీపపు ప్రమిదలలో వేయాలి. ఇలా వేయటం వల్ల మీ జీవితంలో ఉన్న చెడంతా కూడా పోతుంది. ఇంకా వృధా ఖర్చులు తగ్గుతాయని పరిహార శాస్త్రంలో చెప్పబడింది. అలాగే మిరియాలను దీపం పెట్టిన ప్రమిదలో వేయటం వల్ల నెగటివ్ ఎనర్జీ ప్రభావం తగ్గుతుంది. దృష్టి దోషాలు తొలగిపోతాయి. ఎవరైతే మా జీవితంలో సుఖం కరువైంది, ఏ పని తలపెట్టినా ఆటంకాలు కలుగుతున్నాయి, ఎంత సంపాదించినా రూపాయి మిగిలటం లేదని బాధపడుతూ ఉంటారో వారు రేపు కార్తీక సోమవారం పంచదారను, మిరియాలను దీపం పెట్టిన ప్రమిదలో వేయండి. ఇలా వీటిని వేశాక సంకల్పం చెప్పుకోండి. ఇవి మీ జీవితాన్ని ఎంత అద్భుతంగా మారుస్తాయి అంటే ఈ పరిహారం చేశాక మీరే ఆశ్చర్యపోతారు. ఇలా దీపంలో వీటిని వేశాక మీకు మీ మనసుకు చాలా ప్రశాంతంగా ఉన్నట్లుగా ఉంటుంది. మీ సమస్యలు చాలా వరకు పరిష్కారం అయిపోయినట్లుగా ఉంటుంది. ఇలా చేస్తే డబ్బు సమస్యలు తీరిపోతాయి. మీ డబ్బు ఎక్కడున్నా సరే మీ వద్దకు చేరుకుంటూ వస్తుంది. మీరు ఇంటిలో కానీ గుడిలో కానీ దీపం వెలిగించాక అందులో తప్పకుండా వీటిని అంటే పంచదార పలుకులను, మిరియాలను ఆ దీపంలో వేయండి. తర్వాత దీపానికి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత శివుడికి పండుని నైవేద్యంగా పెట్టాలి. ఇలా చేస్తే మీకు కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మరి ప్రతి ఒక్కరు కూడా రేపు కార్తీక సోమవారం దీపం వెలిగించి వీటిని అందులో వేసి ఆర్థిక పరంగా వృద్ధి చెందండి. మీకు ఉన్న దోషాలను తొలగించుకొని ఆనందంగా జీవించండి.